హాయ్, అందరికీ నమస్కారం. బయటంతా మబ్బు చేసింది కదా. ఈ విండోలోంచి చూస్తే చూడండి, చీకటి అయిపోయినట్టుగా కనిపిస్తుంది కదా. ఇది మరో రూమ్ నుంచి వ్యూ. సాయంత్రం 4:30 మాత్రమే అయ్యింది. ముందు పోస్ట్ చేసిన వీడియోలో వర్షం పడింది, పనిలో ఉన్నాను, వీడియో తీయలేకపోయాను అన్నాను కదా. మొత్తానికి పనులన్నీ అయిపోయి ఫ్రీ అయ్యేసరికి మళ్ళీ వర్షం పడింది. ఈవినింగ్ వాకింగ్ మిస్ అయినా బయట వ్యూ చిక్కింది. మామూలుగా వర్షం పడ్డప్పుడు పకోడీనో బజ్జీనో తినాలనిపిస్తుంది కదా. ఈరోజు మాత్రం నాకు ఇలా స్వీట్ క్రావింగ్స్. ఇది కూడా వర్షం పడ్డప్పుడు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదా అప్పుడప్పుడు. అదే అనుకొని సరిపెట్టుకొని తినేసా. అలాంటిదే. పిల్ల పాపల వాన, బుల్లి పడవల వాన, చదువు బాధని తీర్చి సెలవులిచ్చిన వాన, గాలివాన కబడి, వేడి వేడి పకోడి, ఈడు జోడు డిటి తోడుండాలి ఓలేడి. సాయంత్రం వాన పడింది కదా, ప్రత్యేకంగా ఈ పాట గుర్తుకొచ్చి మరీ నేర్చుకున్నాను. ఇందాక వీడియోలో కొంచెం లిరిక్స్ పాడాను కదా. వాన పడేటప్పుడు పకోడీలు లేకున్నా లిరిక్స్లో పకోడీలు వచ్చాయి కదా, నీ ఆస్వాదిస్తారని. ఇంద్రధనుసులో తలుకుమనే ఎన్ని రంగులో, ఇంటి సొగసులే తడిసినవి నీటి కొంగులో, శ్రావణ మాసాల జలతరంగం, జీవన రాగాలకిది ఓ మృదంగం, జీవన రాగాలకిది ఓ మృదంగం, శ్రావణ మాసాల జలతరంగం, జీవన రాగాలకిది ఓ మృదంగం. పాటతో పాటు ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చినట్టుగానే అనిపిస్తుంది. విడిగా పాడినప్పుడు ఇవి కష్టాలు. మీరు వీడియో కూడా గమనిస్తున్నారు కదా. అలా అయితే గోర్చిక్కుడు టమాటా కర్రీలో కాస్త బెల్లం వేశాను కదా, ఇందులో మామిడికాయ చారులో చక్కెర వేశాను. వీడియో క్లిప్ మిస్ అయింది. గోర్చిక్కుడు టమాటా కర్రీలో బెల్లం కానీ చక్కెర కానీ మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. కానీ మామిడికాయ చారుకి చక్కెర కాస్త బెల్లమో వేస్తేనే, తీపి పడితేనే టేస్ట్ బాగా వస్తుంది. మామిడికాయ చారు చేసేటప్పుడు ముక్కలు గిన్నెకి అడుగంటినా సరే చారులోకి మాత్రం ఆ టేస్ట్ రాలేదు. చక్కగా కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.